హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. అండ్ ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియోలో థండర్ బోల్ట్స్ యొక్క ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ దాని సంబంధించి బ్రేక్ డౌన్ చేసాం. అండ్ ఇది సెకండ్ ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్. అండ్ ఇన్ఫెంట్గా ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నా. ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే డీటెయిల్ నెంబర్ 1 వచ్చేసి వ్యాలంటీనా యొక్క థండర్ బోల్ట్స్ టీంలో ఉన్న క్రూ మెంబర్స్ని అయితే పిలుస్తుంది. అండ్ ఈ మెంబర్స్ని కూడా పిలిచి అయితే ఒక ప్లేస్ అయితే మాట్లాడుతూ ఉంటుంది కదా. అండ్ ఆ ప్లేస్ని మీరు డీటెయిల్గా గమనిస్తే అవెంజర్స్ టవర్స్ అయితే బాగా కనపడుతుంది. అండ్ ఈ అవెంజర్స్ టవర్స్ని కూడా ఫస్ట్ లుక్ సంబంధించి రివీల్ కూడా చేసేసారు ఆల్రెడీ. అయితే ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటి అంటే అసలు ఈ వ్యాలంటీనాకి ఎలా యొక్క అవెంజర్స్ టవర్స్ దొరికిందనేసి. అయితే ఈ వ్యాలంటీనా మేబీ ఏమన్నా కొనుక్కొని ఉండవచ్చు, లేదంటే మనకి టోనీ స్టార్క్ యాజ్ ఏ ఐరన్ మ్యాన్ మేబీ ఏమన్నా సరే ఇలాంటి అమ్మడానికి అయితే ఇచ్చేసి ఉండవచ్చు గవర్నమెంట్కి. అండ్ దాన్ని యూజ్ చేసుకొని మన యొక్క వ్యాలంటీనా పాప ఏమన్నా ఆ యొక్క టీంని సంబంధించి కొనేసుకోవడం అయితే జరిగించు. అండ్ ఆల్రెడీ దాన్ని అమ్మేసి ఒక న్యూ బేస్ని కూడా అవెంజర్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. అండ్ ఆల్రెడీ ఎండ్ గేమ్ మూవీలో కూడా చూసాను దానికి సంబంధించి. మేబీ అదే చూపించే ఛాన్స్ అయితే ఉంది మూవీలో. డీటెయిల్ నెంబర్ 2 ది బాబ్. అండ్ ఈ బాబ్ క్యారెక్టర్ సంబంధించి ఆల్రెడీ ట్రైలర్ 1లో వచ్చినప్పుడు అయితే బ్రేక్ డౌన్ చేసాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయితే మళ్ళీ క్లారిటీగా ఒకసారి చెప్తాను. ఈ బాబ్ క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ మార్వెల్ హిస్టరీ. అండ్ ఈ క్యారెక్టర్ని మనకి సెంట్రీ అనేది పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ సెంట్రీ క్యారెక్టర్ని ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే తినంత పవర్ఫుల్ అనేది సెంట్రీకి అండ్ మరియు సూపర్ మ్యాన్గా పెడితే పవర్స్లో మనకి సెంట్రీ అయితే ఉంటాడు ముందుగా. అండ్ మార్వెల్ అన్ని క్యారెక్టర్స్లో కూడా మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ క్యారెక్టర్లో ఇదొక క్యారెక్టర్. అండ్ ఏ క్యారెక్టర్ని కూడా ఈ క్యారెక్టర్ని ఓడించలేదు కూడా. అయితే ఇక డీటెయిల్ వచ్చేసి బాబ్ అయితే మనకి ఫైట్ చేస్తున్న సీన్లో అయితే వస్తాడు కదా. అండ్ ఆ సీన్లో మనం చూసుకున్నట్లయితే తన షర్ట్ అనేది క్లీన్గానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే సోల్జర్స్ వచ్చి తనైతే షూట్ చేస్తారో అక్కడ తన షర్ట్స్ అన్నీ కూడా హోల్స్ అయితే పడిపోతాయి. అండ్ తనని షూట్ చేసినా సరే ఒక్క డ్యామేజ్ కూడా తన మీద పడదంటే చూసుకోండి తను ఎంత పవర్ఫుల్, ఎంత డేంజరస్ క్యారెక్టర్ అనేది. డీటెయిల్ నెంబర్ 3 ది బకీ. అండ్ బకీ క్యారెక్టర్ని చూపించిన విధానం అనేది కొంచెం డిఫరెన్స్గా అయితే కనబడుతుంది. అండ్ మనకి 2 టైప్స్గా అయితే కనబడ్డాడు. ఫస్ట్ అయితే థండర్ బోల్ట్స్తో కనబడింది. అండ్ సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ కింద పనిచేస్తుంది బకీ. గవర్నమెంట్ కింద పనిచేయడానికి వ్యాలంటీనా యొక్క చెయ్యి ఏమన్నా ఉంటే ఛాన్స్ అనేవి ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ ఇద్దరు ఒక మిషన్ మీద ఉండొచ్చు. అండ్ ఆ మిషన్ కూడా ఫెయిల్ అయ్యి వీళ్ళిద్దరూ మళ్ళీ యొక్క థండర్ బోల్ట్స్ టీంలో వన్ ఆఫ్ ది పార్ట్గా ప్లే చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. మేబీ అలా చూపించవచ్చు. లేదా గవర్నమెంట్ కింద నచ్చని బక్కీ థండర్ బోల్ట్స్ టీంలోకి వెళ్ళి వాళ్ళ గవర్నమెంట్ మొత్తాన్ని అంతం చేద్దాం అని చెప్పి టీంలో కూడా జాయిన్ అవ్వచ్చు. మేబీ అలా చూపించవచ్చు కూడా. డీటెయిల్ నెంబర్ 4 వచ్చేసి ది జాన్ వాల్కర్. తన యొక్క షీల్డ్ అనేది మారిపోవడం అనేది మనం ఆల్రెడీ అయితే చూసాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ చూసినట్టయితే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుద్ది ఎందుకంటే తన దగ్గర షీల్డ్ లేదనేసి. బట్ అయితే ఈ మూవీలో చూసుకున్నట్టయితే తనకి ఒక కొత్త షీల్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఆ షీల్డ్ కూడా చాలా పవర్ఫుల్ అనుకుంటా. ఒక మన బుల్లెట్స్ని కూడా చాలా వరకు తట్టుకుంది. బట్ ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్లో ఉన్న ఫైట్ మాత్రం ది బెస్ట్ ఫైట్ ఎవర్. మనకి ఒకసారి ఆ సీన్ చూడంగానే ఎలా గుర్తొస్తుంది అంటే మనకి క్యాప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, బక్కీ ఎలా అయితే ఫైట్ చేసుకున్నారో సో ఇక్కడ బక్కీ అండ్ ది ఫాల్కన్ ఇంకా మనకి ఇది ఒక క్యారెక్టర్ అనేది ఫైట్ చేసినట్టుగా అయితే కనబడుతుంది. ఇక ఒరిజినల్ షీల్డ్ వచ్చేసి ఫాల్కన్ దగ్గర అయితే ఉందో ఆల్రెడీ చూడొచ్చు మనం. డీటెయిల్ నెంబర్ 5 వచ్చేసి ది థండర్ బోల్ట్స్ని ఎలా చూపిస్తారనేది. యాక్చువల్గా ఇక్కడ చూసినట్టయితే థండర్ బోల్ట్స్ టీమ్స్లో కొన్ని మేజర్ క్యారెక్టర్స్ని అయితే మెయిన్ లీడ్గా అయితే వ్యవహరించబోతున్నాయి. లైక్ ఎలెనా బోవో కానీ, లేదంటే బక్కీ క్యారెక్టర్ కానీ, లేదంటే సెంట్రీ క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్ అనేవి మనకి ఈ మూవీలో మెయిన్ పార్ట్ అండ్ మెయిన్ క్యారెక్టర్స్గా అయితే ఉండబోతుంది. మరి ఈ యొక్క క్యారెక్టర్స్ని ఫర్దర్గా ఎలా చూపిస్తారు అనేది ఒక బిగ్ డౌట్గా మారింది. సో ట్రైలర్లో కూడా బాగానే చూపించారు ఒక రిలేషన్షిప్ అందరిది. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందనే కూడా నచ్చింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్ పెట్టుకోండి. ప్లీజ్ ఫాలో ఎదురే తెలుగు రివ్యూ కార్నర్. మనీ ఇంట్రెస్టింగ్ వెళ్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ అనిరుద్. టాటా.